IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోష్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బత్తుల సాయిబాబు. ఏం చేస్తుంటారు? టైలింగ్ చేస్తా. మరి టైలింగ్ డబ్బులు పడ్డాయండి మీకు? పడ్డాయి. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చేనా, ఇంతకు ముందు కూడా మీకు టైలరింగ్ లేదమ్మా, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన? ఫ్యానే వస్తుందమ్మా, ఇంకేం రాదు. ఎందుకని ఫ్యానే వచ్చింది అనుకుంటున్నారు? అన్ని పథకాలు మొత్తం సార్ గారిదే, ఇంకెవరిది? జగన్ గారి సార్ గారిదే. చేయూత, పిల్లలకి బట్టలు, బూట్లు మొత్తం ఆయనదే. అదే మొత్తం ఏ లేడీస్ అడిగినా అదే మాట. ఎందుకనండి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఏం చేయలేదా ప్రజలకి? ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన కూడా అనేకమంది పథకాలు ఇచ్చారని అంటున్నారు కదా. పలానా ఇచ్చారని చెప్పమండి. మరి మీకు హ్యాండిక్యాప్డా? మీరు పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందమ్మా, 3,000 వస్తుంది. 3,000 వస్తుంది. మరి ఇప్పుడైనా ఎప్పటి నుంచి వస్తుందండి మీకు పెన్షన్? చిన్నప్పటి నుంచి పాలు చిన్నప్పటి నుంచి పోయింది. మరి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటున్నారా? గ్యారెంటీ వస్తారమ్మా. మరి ఎలాగైనా సరే ఈసారి ఆయన్ని ఓడించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ 3 పొత్తులు పెట్టుకొని వస్తున్నాయి కదా. మేకలమ్మా, అక్కడ వచ్చేది సింహం. ఈ సింహం వచ్చి మేకలన్నీ తినేస్తుంది. సింహం. ఎందుకని సింహం అనుకుంటున్నారు? ఎందుకని సింహం అనుకుంటున్నారు? పథకాలు చేశాడమ్మా. ఏ పథకం? అడవిలో సింహం, సింహం సింహమే. మరి మీకు ఎలాంటి మంచి జరిగింది మీ ఇంట్లో? మా ఇంట్లో అన్ని చేయూత వచ్చిందమ్మా. నాకు పిల్లలు లేరు, పెద్దవాళ్ళు అయిపోయారు. చేయూత వచ్చింది, నాకు టైలింగ్ పడుతుంది, నెల 3,000 వస్తుంది. నేను హ్యాండిక్యాప్ని. సార్ గారు పూర్ణచంద్రరావు గారు కాలు డబ్బులు ఇచ్చి జైపూర్ పంపించి నన్ను కాలు వేయించాడు. ఏదండి? ఈ ప్రభుత్వంలోనేనండి? ఈ ప్రభుత్వం అమ్మ. మరి మీకు సంతోషంగా ఉందా? మాకు ఆనందంగా ఉందమ్మా. తిరుగుతున్నాంగా, ఆయనే రావాలని తిరుగుతున్నాం.